రెడ్డి గారు నమస్కారం అండి. మాధవరెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాం సార్. చెప్పండి. సమస్య ఏంటంటే నాతో సహా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అవతలోడు బలవంతుడైనా లంచం ఇచ్చిన నేనైతే లంచం ఇయ్యను. మీరు చెప్పినారు చూడండి, రిజిస్ట్రేషన్ కు సంబంధం ఏమని ఆన్లైన్ లో ఎక్కుతేనే రిజిస్టర్ అవుతుంది. స్వయంగా నాకే 2014లో నోటీసులు ఇచ్చినారు. నోటీసులు ఇచ్చి ఎండార్స్మెంట్ ఇచ్చినారు కోర్టుకు పోయి తెలుసుకోమని. ఇప్పటికీ కోర్టు అంటే ఎవరైతే మా భూమిని సర్వే చేయమని ఒక 6 మంది రైతులు ఉంటే ఒక రైతు పెట్టాడో ఇప్పటికీ వాళ్ళు కోర్టుకు పోయింది లేదు. ఆల్రెడీ వాళ్ళు అమ్ముకున్నారు కూడా పొలాలు, వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయింది. వాళ్ళ మీద తహసీల్దార్ల మీద కేసులు పెట్టాలంటే వాళ్ళు నేర అభియోగ శిక్షలు అవి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కానీ మేము కోర్టు ఖర్చు పెట్టేంత స్తోమతలో లేము. మాకు ఫ్రీగా చేసేటటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ ద్వారా కానీ లాయర్ గారి ద్వారా కానీ మేము ప్రూఫ్లు ఇస్తాము. లోకాయుక్తలు అయినా పెడదాం. ఎందుకంటే లోకాయుక్తలు అయితే తొందరగా పడుతుంది నేరం. వాళ్ళను కోర్టుకు పెడితే వాయిదాలు తిప్పుకుంటా వాళ్ళ లాయర్లు సరిగా సమాధానం చెప్పకుంటారు. లోకాయుక్తలు అయితే అంత సీన్ ఉండదు, గబగబా అయిపోతుంది. వీళ్ళకు ఇప్పుడు ఒక్కటే చెప్తున్న కొలతల్లో కూడా మీరు సర్వేకి పెట్టమంటున్నారు. సర్వేలలో పూర్వము 4 అడుగుల వెడల్పుతో ఉంటది రోడ్డు, ఇప్పుడు 8 అడుగుల వెడల్పుతో రోడ్డు అయింది. అంటే 4 అడుగుల వెడల్పు రోడ్డు ఆ భూమి యొక్క రైతు యొక్క భూమి కోల్పోవడం జరిగింది. కానీ అట్లా కొలవడం లే, బలవంతునికి గెట్టుకా నుంచి కొలుస్తున్నారు. అంటే అవతలోని భూమిలో పోయి భూమి పడుతుంది. ఎట్లా సర్వే? వీళ్ళు ఎట్లా సర్వేర్లు? నేనేం చెప్తున్నా అంటే మీకు నేను సాగదీస్తా ఎక్కువ చెప్తా అంటే తప్పులు ఉన్నాయి. ప్రభుత్వ అధికారులలో నిలదీయడానికి అవసరము సామాన్యునికి అవకాశం ఇయ్యనంత అంత చండాలపు సమస్యలు ఉన్నాయి, అంత చండాలపు అధికారులు ఉన్నారు. ఎందుకంటే నేనేమంటారు అంటే 4 అడుగుల రోడ్లు 8 అడుగుల రోడ్డు అయింది. నువ్వు యా నుంచి కొలత వేయాలా? 8 అడుగుల కా నుంచి కొలితే అప్పటికి 4 అడుగులు ఒకవేళ ఒక 6 లింకులు ఉందనుకోండి అడ్డవెడల్పు చేను, లేదు 10 లింకులు ఉందనుకోండి, ఎంత చేను అతనికి ఇతరుల చేలలో పోయి పడుతుంది. సర్వేర్లు సక్రమంగా సర్వే చేయటంలే. పూటకొక మాట, బుడ్డకొక మాట, దొడ్డికొక మాట, దుడ్డకొక మాట. దుడ్లిచ్చినోని మాధవరెడ్డి గారు హలో చెప్పండి. మాధవరెడ్డి గారు, మీ మాటల్లో ఉన్న ఆవేశం నాకు అర్థమైంది. మీరు ఎంత సఫర్ అయ్యారు కూడా నేను అర్థం చేసుకుంటున్నాను. మీ మాటల్లో ఉన్న ఆవేదన నాకు అర్థమవుతుంది. విషయం ఏంటంటే ఆ రోడ్డును కొలిసే విధానం అంటే ఎలా కొలుస్తారంటే మొత్తం ఇప్పుడు ప్రెసెంట్ ఏదైనా 25 ఫీట్ రోడ్డు ఉందనుకోండి, ఆ రోడ్డుకి మిడిల్లోంచి ఇటువైపు మళ్ళీ 50% తీసుకుంటారు, మిడిల్లోంచి మళ్ళీ 55% తీసుకుంటారు. ఇది పాయింట్ నెంబర్ రూలోనండి. ఇది నేను మీకు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను. రెండో ప్రశ్న మీరు ఒకటి లేవనెత్తారు. మీ దగ్గర దానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి, డిపార్ట్మెంట్ వాళ్ళు సరైన చర్యలు తీసుకోవట్లేదు, ఎవరిని కలవాలని చెప్పి అడిగారు. నేను దీనికి సూటిగా సమాధానం చెప్తా అండి. మీరు ఏదైతే ఇప్పుడు కడప అంటే కడప డిస్ట్రిక్ట్ అయితే జిల్లా కోర్టులో ప్రతి జిల్లా కోర్టులో కూడా అక్కడ మీకు న్యాయ సలహా కేంద్రం ఉంటుందండి. మీరు ఏ అడ్వకేట్ కూడా ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి ఒరిజినల్ సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉంటే డైరెక్ట్గా మీరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ని మీరు కలిస్తే ప్రతి జిల్లా కేంద్రంలో ఉంటుంది, ప్రతి లోకల్ సెషన్స్ కోర్టులో ఉంటుంది, సివిల్ కోర్టుల్లో కూడా సలహా కేంద్రం ఉంటుందండి. అక్కడ మీకు సంబంధించినటువంటి మీరు ఒకవేళ పూర్ ఫెలోస్ అయితే మీకు గవర్నమెంటే ఒక అడ్వకేట్ని ఖర్చులు పెట్టుకొని మీకు ఇస్తారు. దాంతో మీరు ఆ ఖర్చులు తీసుకొని మీరు ఎక్కడ ₹1 చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరికి లంచం ఇవ్వాల్సిన అవసరమే లేదండి. రెవెన్యూ సదస్సులో క్లియర్గా మనం ఉంటుంది, మన హక్కు, మన భూమి మన హక్కు, మన చట్టాలు మనం కరెక్ట్గా తెలుసుకోగలిగితే డెఫినెట్గా ఎవరికి ₹1 లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక ఈ అడ్వకేట్ను కూడా మీరు ఆ అడ్వకేట్ ఫీజులు కూడా మేము ఇచ్చుకోవాలనుకుంటే ప్రభుత్వం మీకు పూర్తిగా మీకు సలహా సంప్రదింపులు చేస్తుంది. మీరు అక్కడ న్యాయ సలహా కేంద్రాన్ని సంప్రదించినట్టయితే తప్పనిసరిగా మీకు ఎటువంటి ఫీజెస్ కూడా ₹1 కూడా మీరు ఫీజు చెల్లించకుండా ఉచితంగా మీరు న్యాయపరంగా మీకు హక్కును పొందే అవకాశం కూడా ఉంటుంది. మీకు అప్పటికి కూడా మీకు 100% మీకు ఇక్కడ సొల్యూషన్ ఉంటుంది. ఒకవేళ మీరు అక్కడ ఉన్న సందర్భాల్లో మీకు ఏం కాకపోతే నేనైతే వితౌట్ ఈవెన్ సింగిల్ ఎంపీ కూడా ఫీజు తీసుకోకుండా నేను వాగ్దానం చేస్తున్నాను. మీ దగ్గర కానీ కరెక్ట్గా మీరు అనుకున్నట్టుగా డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని ఉంటే న్యాయం మీ వైపు ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు ఎక్కడ వారైనా సరే, ఎంతటి వారైనా సరే, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా మీకు నేను సపోర్ట్గా నిలబడతానని చెప్పి హామీ ఇస్తున్నాను. మాధవరెడ్డి గారు. ఎస్, గుడ్ అండి. యాక్చువల్గా మాధవరెడ్డి గారు మనకు రెగ్యులర్ కాలర్ సార్. మన బీఆర్కే న్యాయవేదిక ప్రోగ్రామ్కి కాల్ చేస్తూ ఉంటారు. మీరు ప్రజల పట్ల అండ్ మీకున్న సమస్యలు కానీ మీ ఊరు చుట్టూ ఉన్న సమస్యలు కానీ బీఆర్కే
న్యాయవేదిక ప్రోగ్రాంకి దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు మాధవరెడ్డి గారు. సో మరొక కాలర్ అయితే ఉన్నారు కర్నూలు నుంచి, పరమేష్ గారు. పరమేష్ గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి సమస్య ఏమిటండి? సార్ కర్నూలు డిస్టిక్ ఆస్పర్ మండలం సార్. ఆస్పర్ మండలం మ్మ్. ఆస్పర్ మండలంలోన ల్యాండ్ సీలింగ్ భూమి సార్. అది మ్మ్. ల్యాండ్ సీలింగ్ భూమి అయితే అది 1975-76లో ఇచ్చినారు సార్ వాళ్ళకు. ఓకే. ఆ పొలం బీడి భూములు అంటే 80 ఆ మధ్యన అంతా వాళ్ళు మరి గుత్తలకి ఇచ్చుకున్నారు సార్. గుత్తలకి ఇచ్చిన తర్వాత 85-84లో అమ్మేసినారు సార్. వాళ్ళంతా తీసుకున్నారు. అందరూ మొత్తం 15 మంది ఉన్నారు సార్ వాళ్ళు రైతులు. హలో సార్. చెప్పండి ఓకే, చెప్పండి చెప్పండి. అంటున్నా చెప్పండి సార్ చెప్పండి సార్. చెప్పండి సమస్య ఏం చెప్పండి సార్. అదే సార్, అది అమ్మినారు. మీరు తీసుకొని కూడా 38 సంవత్సరాల పైన అయింది సార్. ఓకే. వాళ్ళు అమ్మినారు, అగ్రిమెంట్ రాస్తున్నాం సార్. అదేం రిజిస్టర్ ఏం లేదు, ఏం లేదు. అగ్రిమెంట్ రాస్తున్నాము. 38 సంవత్సరాల నుంచి చేసుకున్నాం సార్. ఇప్పుడు వాళ్ళు వచ్చి మాకు కావాలా, మాది ఇది పొలం అని వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా తెలుసుకున్నారు సార్. పొలాలన్నీ ఇచ్చుకున్నట్టు కూడా తెలిపి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ కాలేదండి డాక్యుమెంట్? ముగ్గురు పేర్లు చేసినారు సార్, తెలిసినారు. కాదు సార్, మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోలేదా? రిజిస్ట్రేషన్ ల్యాండ్ సీలింగ్ భూమి సార్. అది ల్యాండ్ సీలింగ్ భూమి. అచ్చా, ల్యాండ్ సీలింగ్ భూమా? ఓకే. అవును సార్, ల్యాండ్ సీలింగ్ భూమి సార్. అది మ్మ్. 38 సంవత్సరాలు సార్ మాకు అనుభవంలో మేము చేయబట్టిదని. మ్మ్. ఇప్పుడు వరకు ఆ సమస్యలు ఏం రాదు. ఇప్పుడు వచ్చింది సార్ సమస్యలు. ఒకరు స్టార్ట్ అయినారు సార్. దానికి పరిష్కారం ఏం సార్? కొద్దిగా ఏమైనా చెప్తాను సార్. అంటే ఇప్పుడు మీ చేతిలో ఏముంది? ల్యాండ్ సీలింగ్ భూమి మీ దగ్గర ఏముంది? మీ హక్కుదారులు కనుక మీ దగ్గర ఏముంది? అమ్మినట్లు రాసిచ్చినారు అంతే సార్. ఏం సార్? అమ్మినట్లు మాకు పొలం అమ్మినట్లు రాసిచ్చినారు సార్ అంతే అగ్రిమెంట్. ల్యాండ్ సీలింగ్ భూమి ఎలా అమ్ముతారండి వాళ్ళు? ఏమో సార్. అప్పుడు అమ్మే వాళ్ళు అమ్మడం తప్పు, మీరు కొనుక్కోవడం తప్పు. అసలు మీ ట్రాన్సాక్షన్ తప్పు పూర్తిగా. ల్యాండ్ సీలింగ్ లో ఉన్నటువంటి భూమిని కొనడం తప్పు, దాన్ని మీరు వాళ్ళు అమ్మడం వాళ్ళంతకన్నా తప్పు. వాళ్ళ శిక్షార్హులే, మీరు శిక్షార్హులే. అంటే కొనడం తప్పే, అమ్మడం తప్పే. మీరు ఆన్ రికార్డ్ కాకుండా, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కాకుండా మీరు బయట అమ్మినట్టుగా కొన్నట్టుగా మీరు చేస్తున్న కొనుగోలు లావాదేవీలు ఏవి కూడా మనకి న్యాయపరంగా ఏవి కూడా అవి చట్ట ప్రకారంగా తప్పండి. తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో లావాదేవీలు జరిగితేనే హక్కు ఉంటుంది తప్పించి ఆన్ బిహాఫ్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ బయట చేసుకున్న ఏవి కూడా హక్కు ఉండదు. వాటికి మీరు సంబంధించి డైరెక్ట్గా ఏ వ్యక్తులు అయితే మీరు అమ్మారో ఆ వ్యక్తులు మీరు డైరెక్ట్గా మీరు ఒక సూట్ వేసుకోవచ్చు. మీరు రికవరీ సూట్ అని చెప్పి మీరు ఏదైతే అమౌంట్ ఇచ్చారో వాళ్ళకి రికవరీ సూట్ వేసుకున్న అమౌంట్ మీరు రికవరీ తీసుకోవచ్చండి. అంతకు తప్పించి వేరే ప్రత్యామ్నాయం అయితే లేదండి దీనికి సొల్యూషన్. ఓకే.